హాయ్ మై డిఎస్సి వివాస్. తెలుగు బోధనా పద్ధతులు తెలుగు బోధనా పద్ధతులు ఏంటి అనేటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భాష వివిధ బోధనలు. భాష అనే పదము బాస్ అను సంస్కృత ధాతువుల్లో పుట్టింది. బాస్ అనేది బాస్ అనే సంస్కృత ధాతువుల్లో పుట్టింది. బాస్ అనగా అర్థం భాషించడం, మాట్లాడడం. భాష అనగా అర్థము భాషించడం లేదా మాట్లాడడం. భాషను ఆంగ్ల పదంలో లాంగ్వేజ్ లేదా టంగ్ అంటారు. లాంగ్వేజ్ అనే పదం లాంగ్వా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాంగ్వా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. భాష అనేది ఆర్యోక్తి అనగా అర్థం భాషించబడే భాష. షేక్స్పియర్ ఆంగ్లంలో మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిజ్ స్పీచ్ అని పేర్కొన్నారు. అనగా అర్థం మనిషి మానవుడిగా తయారు చేసేదే భాష. భాషకు మూలం ధ్వని అయితే భాషకు ప్రాణం భావం. అనమాట. భాషా భావం అనేవి అనుభవ సంబంధం కలిగి ఉన్నాయి. భాష అనేది శారీరక వంటిది అయితే భావం అనేది ఆత్మ వంటిది. భాషాభావం అనేవి నాణ్యమిక బొమ్మ బరుసు లాంటివి. ప్రపంచంలో మొత్తం 7,000 పైగా భాషలు ఉన్నాయి. అందులో లిపి కలిగినవి 2,796. ప్రపంచంలో ఇన్ని రకాల భాషలు ఏర్పడడానికి కారణం ఆది మానవుడు అడవుల్లో గుంపులుగా నివసించడం. భాష 3 ప్రాతిపదికగా విభజించారు. 1 వారసత్వ ప్రాతిపదిక, 2 భాషా నిర్మాణ ప్రాతిపదిక, 3 భౌగోళిక ప్రాతిపదిక. ప్రపంచంలో భాష 141 కుటుంబాలుగా వర్గీకరించారు. వాటిలో ముఖ్యమైనవి 6 మాత్రమే. ప్రపంచంలో మొత్తం భాషలు ఎన్నంటే 7,000 పైగా ఉన్నాయి. 7,000 పైగా ఉన్నాయి. అందులో లిపి కలిగినవి వచ్చేసి 2,796. మరి భాషాభావం అనేవి నాణ్యమిక ఏమైనా బొమ్మ బరుసు లాంటివి అనమాట. షేక్స్పియర్ ఆంగ్లంలో ఏమన్నాడు అంటే మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ హిజ్ స్పీచ్. మరి భారత కుటుంబాన్ని 3 ప్రాథమిక భాషలుగా విభజించారన్నమాట. 1 వారసత్వ ప్రాతిపదిక అయితే, 2 భాషా నిర్మాణ ప్రాతిపదిక, 3 భౌగోళిక ప్రాతిపదిక. ప్రపంచంలో భాషలు వచ్చేసి 141 కుటుంబాలుగా వర్గీకరించారన్నమాట. వాటిలో ముఖ్యమైనవి 6 మాత్రమే ఉన్నాయి. మరి భాషకు మూలం ఏమిటి? ధ్వని. ఇక్కడ భాషా కుటుంబం 3 ప్రాతిపదికగా వర్గీకరించారు. అవి వారసత్వగా, భాషా నిర్మాణ ప్రాతిపదిక, భౌగోళిక ప్రాతిపదిక. ప్రపంచంలో భాషలను 141 కుటుంబాలుగా వర్గీకరించారు. వాటిలో ముఖ్యమైన 6 మాత్రమే ఉన్నాయి. 67% భాషలు 80% జనాభా 6 కుటుంబాల్లోనే ఉన్నాయన్నమాట. ప్రపంచంలో అత్యధిక మాట్లాడే భాష కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటియన్. ప్రపంచంలో అత్యధిక మాట్లాడే భాష కుటుంబం ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటియన్స్. భారతదేశంలో 4 భాషా కుటుంబాలు ఉన్నాయి. 73% భారతదేశ జనాభా ఆర్య భాష కుటుంబంలోనే మాట్లాడతారనమాట. 73% భారతదేశంలో జనాభా ఆర్య కుటుంబంలోనే మాట్లాడతారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల స్థానంలో తెలుగు భాష 17 స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక మాట్లాడే భాషల్లో మన తెలుగు వచ్చేసి 17 స్థానంలో ఉందన్నమాట. భారతదేశంలో మొత్తం భాషలు 1632 ఉంటాయి. మొత్తం భాషలు 1632. లిపి కలిగిన భాషలు వచ్చేసి 100కు పైగా ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 మాత్రమే. 8వ షెడ్యూల్లో భాషల ప్రస్తావన ఉంది. రాజ్యాంగం రూపొందించిన భాషలు 14 అయితే భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ, రెండో స్థానంలో తెలుగు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు, రెండో స్థానంలో ఉర్దూ అనమాట. భాషావేత్తల యొక్క నిర్వచనాలు ఏంటి? కాన్ ద డెస్కెట్స్. మానవుడు భాషాపరమైన పరివర్తన అలవర్చుకోవడానికి సహకరించే మేధశక్తి భాష. దీన్ని కాంత్ డెస్కెట్స్ అని ఆయన నిర్వచించారు. ఇక సహజేతర పద్ధతి ద్వారా మానవుడు తన ఆలోచన తెలియజేసే భాష. దీన్ని హాకట్ వచ్చేసి పలు భాషను అలవాట్లు కలిగి సంశ్లిష్ట వ్యవస్థయే భాషావేత్త. ఇక బుద్ధిజీవుల అభివ్యక్తే భాష. ఐజ్లర్. ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో భాషలు 147 కుటుంబాలుగా వర్గీకరించారు. ముఖ్యమైనవి వచ్చేసి 6 ఉన్నాయి. 67% భాషలు 80% జనాభా 6 కుటుంబాల్లోనే ఉంది. ప్రపంచంలో అత్యధిక మాట్లాడే భాష కుటుంబం
ఇండో యూరోపియన్ మరియు సైనర్ టిబెటియన్స్. భారతదేశంలో 4 భాషా కుటుంబాలు ఉన్నాయి. 73% భారతీయ జనాభా ఆర్య భాషా కుటుంబాలను మాట్లాడతారు. భారతదేశంలో మొత్తం భాషలు 1652. లిపి కలిగిన భాషలు 100 పైన ఉన్నాయి. ఇక ఇక్కడ భాషలు రామచంద్ర వర్మ ప్రసిద్ధ హిందీ భాషావేత్త. మానవుల్లో తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటి వారిపై ఏ పదాలు ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తారో ఆ పదాలనే సముదాయం భాష. ఇక సమయం పాటలు వచ్చేసి మానవుడు తనలో ఉండే అభిప్రాయాలను ఎదుటి వారికి తెలియజేయని వ్యక్తపరిచే మాటల యొక్క స్వతంత్ర వ్యక్తమైన భాష. సైమన్ పాటర్ రాసిన గ్రంథం వచ్చేసి మోడ్రన్ లింగ్విస్టిక్. ఇక ఎస్కే వారిని వచ్చేసి ఎన్ కృష్ణస్వామి. మానవ సంబంధాల్లో చాలా క్లిష్టమైన సులభతను వ్యక్తం చేసే భాష. వీరు రాసిన గ్రంథం వచ్చేసి మోడ్రన్ లింగ్విస్టిక్. విలియం జేమ్స్ వచ్చేసి మృతప్రాయమైన మానవుడు జంతువుల నుండి వేరు చేసేదే భాష. మ్యాక్సిమల్ వచ్చేసి మానవులకు సముదాయ భాష. ఇక ఎంఎన్ బాత్ వచ్చేసి అనంతమైన వాక్య సముదాయ భాష. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఇంట్రడక్షన్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్స్ గ్రామర్స్. ఇక జాన్ హ్యూగ్స్ వచ్చేసి ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. మానవుడు తనలో ఆలోచన వ్యక్తపరిచే ఉపయోగించే యాదృచ్ఛికమైన వాగ్రహ భాష. ఇక స్టన్ఫర్డ్ వచ్చేసి ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద లింగ్విస్టిక్ చేంజ్. ఈయన వినియోగ పరస్పర సహకారానికి సంస్కృతి వ్యక్తపరిచే భాష. ఇక్కడ కొంతమంది రచనలో వాళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయన్నమాట. మ్యాక్సిమల్ వచ్చేసి మాండలిక సంహారమే భాష. ఇమ్మాన్యుయల్ కాంట్ వచ్చేసి ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఇంట్రడక్షన్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్స్ గ్రామర్. ఇక జాన్ హ్యూగ్స్ వచ్చేసి ఈయన రాసిన గ్రంథం ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇక విలియం జేమ్స్ వచ్చేసి మృతప్రాయమైన మానవుడు జంతువులను వేరు చేసేదే భాష. ఇక సైమన్ పాటర్ వచ్చేసి మోడ్రన్ లింగ్విస్టిక్ అనే రచన గ్రంథం రాసినమాట. సైమన్ పాటర్ రాసిన గ్రంథం ఏంటి? మోడ్రన్ లింగ్విస్టిక్. ఇక్కడిక్కడే నేర్చుకోవాలి, మీరు వీడియో చూస్తే నేర్చుకోవాలి. ఇక కృష్ణస్వామి వచ్చేసి ఈయన రాసిన భాష వికసించిన పరస్పరం సహకారం సంస్కృతి వ్యక్తపరిచే భాష. ఇక భాష వివిధ దృక్పథాలు విభిన్న వ్యక్తుల యొక్క భాష పట్ల ఈ క్రింది అభిప్రాయాలు ఉంటాయి. సామాన్య మానవుడు భావ ప్రకటనకు ఉద్దేశించేది సాధనం. సాధనం. భాషోపాధ్యాయుడు వచ్చేసి భావ వినిమయంలో మానవుడు అవరోధాలు లేకుండా చేసే సాధన, తాను విద్యార్థుల కోసం బోధించాలి అనే విషయం. ఇక సాహితీవేత్తలకు వచ్చేసి కవితా సౌందర్యానికి దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగించే సాధనం. సాహిత్యవేత్త. ఇక నిఘంటుకారులు వచ్చేసి భాష అంటే పదాలు, వాటి అర్థాలు. మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ విధంగా ఉన్నారు. మానవులు ప్రవర్తన పశుపక్షాదులు ప్రవర్తన నుంచి వేరు చేసి చూపడానికి ఉపయోగించే సాధనం. ఇక వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యామ్నాయ పద నిరూపణే భాష. నిఘంటుకారులు వచ్చేసి భాష అంటే పదాలు, వాటి అర్థాలు. మానవ శాస్త్రజ్ఞులు మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపయోగించే సాధనం. మత ప్రచారకులు ఉపదేశం ఇవ్వడానికి ఉపయోగించే సాధనం. చరిత్రకారులు వచ్చేసి శాసన రచన అభిప్రాయాలు సహాయంలో నిర్మించడానికి ఉపయోగించే సాధనం. వేదాంత తాత్విక చర్చకు ఉపయోగించే సాధనం. సాంకేతిక శాస్త్రజ్ఞులు వాగ్రూపంగానే లిఖితపూర్వకంగా ఎదుటి వ్యక్తి భావాన్ని అందించే సాధనం. ఇక సామాజిక శాస్త్రజ్ఞులు మానవుల మధ్య పరస్పర సంబంధాలు పెంపొందించడానికి సాధనం. ఇక చోమ్స్కి వచ్చేసి భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ద్వారా నిర్మించి ప్రత్యేక వాక్యాల సముదాయం. ఇక భాషా శాస్త్రంలో వచ్చేసి భావ
వినిమయం వివేచనకు ఉపయోగించే సాధనం. భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కాని మరికొందరికి రెండు అనమాట. విద్యార్థి ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయం వ్యక్తం చేసే చేష్టలు ఉపయోగించేది భాష.